प्रपन्नो भुजगोपवीतीनागान्तको निष्कुलघः सुवर्णः प्रह्लादवद्भागवताग्रगण्यध्वजेश्वरो नः शुभमातनोतु। అందరికీ నమస్కారం. కేవీ డివోషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాల్టి మన ఈ ఎపిసోడ్స్ అయినటువంటి 108 దివ్య దేశాల ఎపిసోడ్స్లోని రెండవ భాగంగా ఇవాళ మనం రెండవ దివ్య దేశం అయినటువంటి ఉరయూర్ నాంచియార్ కోవిల్ అని చెప్పబడేటువంటి దివ్య దేశం దగ్గర ఉన్నాం. ఇవాల్టి ఈ దివ్య దేశం యొక్క ప్రత్యేకత, దీనికి ఉన్నటువంటి చారిత్రక మరియు శాస్త్ర, అట్లాగే ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్రను పరిశీలించి ఈ ఆలయంలో జరిగేటువంటి విశేష కైంకర్యాలను కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ ఆలయంలోని శ్రీ మహావిష్ణువు స్వామివారిని అలగై మనవాల పెరుమాళ్ అని పిలవటం. అలగై మనవాల పెరుమాళ్ అంటే అందమైన పెళ్లి కొడుకు అని అర్థం ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి. ఈ దేవాలయం యొక్క పూర్వ చరిత్రలోకి వెళ్తే 9వ శతాబ్దంలోని చోళ సామ్రాజ్యానికి ఉరయూర్ రాజధాని. అప్పటి మహారాజు నందివర్మ. అప్పటి మహారాజు అయినటువంటి నందివర్మకు విష్ణువు మీద అమితమైనటువంటి భక్తి పారవస్యాలున్నాయి. రోజు శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి స్వామిని కొలిచి స్వామి వంటి పిల్లలు కావాలని ప్రార్థిస్తూ ఉండేవారు. వారి ప్రార్థనలకి కరిగినటువంటి శ్రీ మహావిష్ణువు ఒకానొక కాలంలో లక్ష్మీదేవిని తనకు కూతురుగా వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చి నందివర్మను ఆశీర్వదించారు. కాగా శ్రీ మహాదేవి నందివర్మకు ఒక తామర కొలనులో కమల పువ్వుల మధ్యలో దొరికింది. అప్పటి నుండి లక్ష్మీదేవికి నందివర్మ కమలవల్లి అని చెప్పి పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కమలవల్లి నాంచియార్ లేదా కమలవల్లి తాయార్ అని పిలుస్తూ ఉంటారు. నందివర్మ యొక్క కుమార్తెనే శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి కూతురు మహాలక్ష్మీదేవి యొక్క అంశ. కాగా కమలవల్లి నాంచార్ కూడా నందివర్మ లాగానే రోజు శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుడి యొక్క సేవలో తరిస్తూ ఉండేది. ఒకానొక నాడు కమలవల్లి నాంచారు కూడా నందివర్మ దగ్గరకు వచ్చి తాను శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోదలిచానని తన యొక్క విన్నపాన్ని చెప్పింది. ఆనాటి నుండి దానినే ఆలోచిస్తూ ఉన్నటువంటి నందివర్మకు ఒకనాడు కలలో శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమై తన కూతురైనటువంటి కమలవల్లి నాంచార్ని పెళ్లి చేసుకుంటానని అభయం ఇచ్చారు. అప్పుడు నందివర్మ గారు అంగీకరించి కమలవల్లి తాయార్ని శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి వారికి ఇచ్చి కళ్యాణం జరిపించారు. ఈ ఆలయం కమలవల్లి నాంచార్ లేదా ఆ యొక్క కమలవల్లి తాయార్ గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీవారి కంటే కూడా అమ్మవారికి అధికమైనటువంటి ప్రాముఖ్యత ఉండటం ఇక్కడి విశిష్టత. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలకి ముందుగా అమ్మవారు వెళుతూ ఉంటే వెనుక పెరుమాళ్ అనుసరిస్తూ ఉండటం ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలలోని ఒక ప్రత్యేకత. ఈ దేవాలయంలోని మనం చూసేటువంటి మూల విరాట్టు తిరుమంగై ఆళ్వార్ చేత ప్రతిష్ఠింపబడింది. ఈ యొక్క పూర్తి దేవాలయం
4 నుంచి 5 ఎకరాలలో ఉంటుందని అంచనా. ఈ దేవాలయంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి ఉత్సవాలు, శ్రీరంగంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు శ్రీరంగం నుంచి రంగనాథ పెరుమాళ్ వచ్చి ఈ క్షేత్రంలోని కమలవల్లి తాయార్ని వివాహం ఆడటం ఇక్కడి యొక్క ప్రత్యేక ఉత్సవం. కళ్యాణానికి గుర్తుగా నిర్మించినటువంటి ఈ దేవాలయంలోని కోనేరును కూడా కళ్యాణ పుష్కరిణి అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయం యొక్క గోపురం లేదా గర్భగుడిని కళ్యాణ విమానం అని పిలుస్తూ ఉంటారు. కాగా ఈ ఆలయంలోని అమ్మవారు ఉత్తరముఖంగా శ్రీరంగం వైపు చూస్తూ ఉంటున్నట్లుగా అమ్మవారిని ప్రతిష్ఠ చేయటం, పక్కనే అలాగే మనవాళ్ళ పెరుమాల్ని ప్రతిష్ఠ చేసుకొని ఈ క్షేత్రాన్ని 2వ దివ్యదేశంగా తిరుమంగై ఆళ్వార్లు మరియు ఇతర ఆళ్వార్ల యొక్క ప్రబంధాలలో దీనిని చూడవచ్చు. ఈ ఆలయం శ్రీరంగానికి 3 లేదా 4 కిలోమీటర్ల దూరంలో ఉండటం మరియు ఈ ఆలయంలోని శిల్ప సముదాయం మరియు ఈ ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం, ఇతరత్ర గోపురాలు వంటివి ఎంతో రమణీయంగా శిల్పకళా వైభవాలతో శోభిల్లుతూ ఉండటం ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత. అలాగే ఈ ఆలయంలో మాత్రమే అమ్మవారు ఉత్తరముఖంగా ఉండటం ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత. మీకు ఈ ఆలయము మరియు ఈ ఆలయం యొక్క చరిత్ర నచ్చిందని భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. మరి సర్వే జనా సుఖినో భవంతు, సకల సన్మంగళాని భవంతు.